తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. చేపట్టిన అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల రాష్ట్రాలుగా అధికార పక్షం సన్నద్ధమైంది. గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలపై నిలదీస్తామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సమాయత్తమయ్యాయి. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. బీఎస్సీ సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 3వ రోజు హోలీ నేపథ్యంలో సభకు సెలవు తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకు సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ, తీర్మానాలు ఉండనున్నాయి. ఇక ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఉభయ సభలను ఉద్దేశించి తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. ఇక ఏడాది పాలన విజయాలపై కూడా గవర్నర్ ప్రసంగం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగంతో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏ అంశాలను చేర్చుతుంది అనే దాన్ని బట్టి ప్రతిపక్షాల రియాక్షన్ ఉండబోతోంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టిన బడ్జెట్లో నెరవేర్చని అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నించేందుకు విపక్షాలు పెద్ద ఎత్తున తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ ఉండబోతోంది. ఇక 14వ తేదీన హోలీ పండుగ కావడంతో సభకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఇక 15వ తేదీన బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక 18 లేదా 19వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే అవకాశం కనపడుతోంది. ఇక 20న సెలవు ఇచ్చి 21వ తేదీ నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ జరగబోతుంది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 2 బిల్లులు బీసీలకు సంబంధించి 2 బిల్లులను ప్రభుత్వం పెట్టబోతోంది. ఒకటి బీసీలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించిన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో బిల్లు బీసీలకు సంబంధించి వైద్యానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి కల్పిస్తూ ఆ బిల్లును ప్రవేశపెట్టడం. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఏబీసీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీలకు సంబంధించిన వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు ఆమోదం పొందబోతోంది. ఆ తర్వాత వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ అసెంబ్లీ సమావేశంలోనే ప్రవేశపెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుస్తోంది. ఇక ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారు. నిన్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ అంశాలపై రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏ అంశాలపై లేవనెత్తాలనే దానిపైన కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలంతా 100%, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా 100% అసెంబ్లీ మండలికి హాజరు కావాలి. ఉదయం 9:30 గంటలకే అసెంబ్లీకి చేరుకోవాలి. ఎల్పీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ అంశాలు లేవనెత్తాలి అనే దానిపై చర్చించిన తర్వాత ఎవరికి ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీకి ఏ సబ్జెక్టు కేటాయిస్తామో ఆ సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఇటు అసెంబ్లీలో అటు మండలిలో మాట్లాడాలి అనే దానిపైన కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. బడ్జెట్ గవర్నర్ స్పీచ్కు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ హాజరయ్యే అవకాశం మనకు కనపడుతోంది. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడతారా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్స్గా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకైతే అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ కూడా ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. కాబట్టి మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం పంపించబోతుంది. కానీ బీజేపీ ఒక కండిషన్ పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన సర్వేలో 56% బీసీల జనాభా ఉన్నట్లు తెలిపారు. అందులో 10% ముస్లింల జనాభాను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ముస్లింల జనాభా అంటే బీసీల్లో ముస్లింలను తీసివేసి ముస్లింలను 10% తీసివేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే బేషరతుగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలుపుతామంటూ బీజేపీ ఒక కండిషన్ పెట్టింది. దీనిపై బీజేపీ ఎల్పీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు చర్చించబోతున్నారు. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు, అదేవిధంగా ముఖ్యంగా హామీలకు చట్టబద్ధత కల్పిస్తాము, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ చెప్పింది. ఈ బడ్జెట్లో 6 గ్యారంటీలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఎన్ని అంశాలు చేరుస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించకపోతే అసెంబ్లీలో ప్రధానంగా ఈ అంశాలను లేవనెత్తాలని బీజేపీ నిర్ణయం తీసుకోబోతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మాత్రం బడ్జెట్కి సంబంధించి కేవలం బడ్జెట్లో గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం పొందుపరిచే అంశాలతో పాటు బడ్జెట్ ఈసారి ఎన్ని లక్షల కోట్లు ఉండబోతోంది, బడ్జెట్లో ఏ అంశాలకు నిధులు కేటాయిస్తారు, అదేవిధంగా అప్పులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 4,30,000 కోట్లు మాత్రమే అప్పు చేశామంటూ చెప్తోంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ నెలకు 6,500 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వడ్డీని మేము కడుతున్నామంటూ కాంగ్రెస్ అంటుంది. కేవలం 2,500 కోట్లు మాత్రమే ప్రతి నెల వడ్డీ చెల్లిస్తున్నారంటూ బీఆర్ఎస్ చెప్తోంది. ఈ అప్పులపై కూడా అసెంబ్లీలో మరోసారి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. ఇక రాష్ట్రంలో ప్రధాన సమస్యలు రైతాంగం సమస్యలు, రైతులకు సంబంధించి యాసంగి పంటకు సాగునీళ్లు సరిగ్గా ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను పూర్తిగా ఎండబెట్టారు. మేడిగడ్డ నుంచి ఇతర రిజర్వాయర్లకు నీళ్లు సరఫరా చేయకపోవడంతో, నీళ్లు వదలకపోవడంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయనేది ఇంకొక అంశం. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తాలి. ఇక ఎస్ఎల్బీసీ ఘటనకు సంబంధించి అసెంబ్లీలో చర్చ చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయబోతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 11 కిలోమీటర్లకు పైగా సొరంగాన్ని పూర్తి చేశాము, 4,000 కోట్లు ఎస్ఎల్బీసీకి ఖర్చు చేశాము. ఆ తర్వాత ఎస్ఎల్బీసీలో సాంకేతిక లోపం రావడంతో మేము పనులు నిలిపివేయాల్సి వచ్చింది. దానికి సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో అసెంబ్లీలో అసెంబ్లీలో చెప్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతోంది. ఇక ఎల్ఆర్ఎస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నో ఎల్ఆర్ఎస్ అని చెప్పి ఇప్పుడు 3,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇక టీడీఆర్ భూములకు సంబంధించి రాష్ట్రంలో హైదరాబాద్ నగరం కేంద్రంగా రాష్ట్రంలో మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో టీడీఆర్ భూములను రియల్ ఎస్టేట్కు సంబంధించిన వాళ్ళతో కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటితో వ్యాపారం చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి తన అనుయాయులతో భూ
భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. కాబట్టి టీడీఆర్ భూములపై కూడా ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈరోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండబోతోంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి అనే దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉండబోతోంది. రైట్ సవిన్, ఇంకా ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఇటు బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. మరి బడ్జెట్ నిధుల కేటాయింపులు, లోటుపాట్లపై నిలదీయాలని ఇప్పటికే ప్రజాప్రతినిధులను సూచించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం ఉందా? ప్రసంగిస్తే ముఖ్యంగా ఏ అంశాలపై మాట్లాడే అవకాశం కనిపిస్తోంది? ఈరోజు కేవలం గవర్నర్ స్పీచ్ మాత్రమే ఉంటుంది. సభ్యులు ఎవరు ప్రసంగించే అవకాశం ఉండదు. ఆ అవకాశం కూడా అసెంబ్లీలో ఉండదు. కేవలం గవర్నర్ స్పీచ్ తర్వాత గవర్నర్ స్పీచ్లో ప్రభుత్వం పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అసెంబ్లీలో ఉన్నటువంటి మిగతా పార్టీలు రియాక్ట్ అవుతాయి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి హాజరవుతానని చెప్పారు. గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ఏ విధంగా ఉంటుందనేది ఒక అంచనాకు రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వస్తాయి. దాన్ని బట్టి బడ్జెట్ ఈసారి ఏ విధంగా ఉంటుంది, బడ్జెట్లో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందా లేదా అనే అంశంపై ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఇక గతంలో కేసీఆర్ కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం రోజున, బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారనే చర్చ జరుగుతోంది. 19వ తేదీన కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడకపోవచ్చనే అభిప్రాయం మాత్రమే బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ వచ్చినప్పటికీ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడకపోతేనే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలు చెప్తోంది, బడ్జెట్లో కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ను అవమానించే విధంగా రేవంత్ రెడ్డి బయట బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కూడా అదే విధంగా చేస్తారు. కాబట్టి అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడకపోతేనే మంచిది. ఈ ప్రభుత్వానికి కావచ్చు, ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి మేము సరిపోతామంటూ కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసీఆర్ గవర్నర్ స్పీచ్కి వస్తారు. గవర్నర్ స్పీచ్ తర్వాత బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఏం చేయాలనే దానిపైన కేసీఆర్ సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడే అవకాశం లేదనే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.